ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్లో మాంచెస్టర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో 2వ స్థానాన్ని పటిష్టం చేసుకోవడమే కాకుండా సెమీఫైనల్స్ చేరడానికి అడుగు దూరంలో ఉంది. ఓపెనర్ షఫాలి వర్మ హాఫ్ సెంచరీతో విరుచుకుపడి ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపును వన్ సైడ్ చేసిందని చెప్పాలి. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ను భారత బౌలర్లు కట్టదిట్టమైన బౌలింగ్తో ముప్పు తిప్పలు పెట్టారు. 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో శ్రీచరణి మరోసారి 2 వికెట్లతో సత్తా చాటింది. అనంతరం 137 పరుగుల చిన్న టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు షఫాలి వర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చింది. స్మృతి మందన త్వరగానే అవుట్ అయినా కూడా వన్ డౌన్లో వచ్చిన యస్తికా భాటియాతో కలిసి షఫాలి ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో షఫాలి వర్మ కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఈ టోర్నమెంట్లో భారత్ తరపున సెకండ్ క్వికెస్ట్ అర్ధ సెంచరీ సాధించిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 16.5 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది. Taste the Daily.